ముందుగా నమస్కారం సార్. నా పేరు దూదేకుల కాసింవలి, మాది సుంకేసుల గ్రామం. ముందుగా మా 30 సంవత్సరాల నాటి కళ నెరవేరుస్తున్నటువంటి తమరికి కాళ్ళకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. మా తాత పెద్దాత లాంటి ఇల్లు వాకిళ్ళు సమాధులు మొత్తం వదిలేసి బయటకు వస్తున్నాము. కానీ అదంతా ఒక ఎత్తు అయితే మా అందరికీ నష్టపరిహారం ఇవాళ ఇల్లు ఇస్తూ మమ్మల్ని R&R సెంటర్లకు తరలిస్తున్నటువంటి మీకు నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం సార్. మమ్మల్ని గుర్తించిన నాయకులు ఎవరయ్యానంటే అది తమరే సార్. గత పాలకులు మమ్మల్ని కనీసం అక్కడికి వస్తే అవసరస్తులు చేసి మమ్మల్ని కొట్టి బంధించినారు సార్. కనీసం మా హక్కులు కూడా అడగటానికి మా యొక్క హక్కులు అడగడానికి కూడా మమ్మల్ని బంధించి ఇది చేసినారు సార్. తమకు మేము అందరం రుణపడి ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ధైర్యంగా ఉండి, మంచి రోజులు వస్తాయి. ధైర్యంగా ఉండి, ఇంకా బాగుంటారు. ఇంకా మంచి రోజులు వస్తాయి. ధైర్యంగా ఉండి. ధన్యవాదాలు సార్. మరొక మంచి ప్రశ్నతోటి మరొకరు ముందుకు వస్తున్నారు, వారికి స్వాగతం చేస్తాం. ఉద్వేగభరితంగా సాగుతున్నటువంటి వాళ్ళ ప్రశ్న పరంపర మీతో పంచుకునేటువంటి అనుబంధాలతో. సార్, మాకు డబ్బులు ఇస్తున్నారు. నా పేరు నందిరెడ్డి శేఖర్ రెడ్డి సార్. మాది గుండంచాల నిర్వాసితుల గ్రామం. మాకు డబ్బులు ఇస్తున్నారు, మాకు అది చాలా సంతోషం. అదేవిధంగా 3 జిల్లాలకు మా పేరు చెప్పుకొని వాళ్ళకు మేము సిద్ధమయ్యాము. మాకు ఏ బాధ లేదు. మేము బయటకు వస్తే మేము బతకగలుగుతాం మా రైతులతోటి. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. అది కాకపోతే మీరు ఇప్పుడు నీళ్ళు ఇచ్చారు, మాకు డబ్బు ఇచ్చారు. కానీ మీరు ఈ ప్రాంత ఎవరైతే చదువుకున్న వారు ఇప్పుడు ఉన్నారో వారికి మీ ద్వారా ఏ విధంగా ఉద్యోగం కల్పిస్తారనేది మా యొక్క ఆలోచన సార్. అది మీరు మాకు మీ మాట ద్వారా మాకు తెలియజేస్తే బాగుంటుంది అనేది మా సంతోషం సార్. థ్యాంక్ యూ. భరోసా కోసం కోరుతూ మరి మీకు విజ్ఞప్తి చేశారు సార్. తదుపరి మరొక వ్యక్తి తన ప్రశ్నను అడుగుతున్నారు. నమస్కారం సార్. మా సుంకేసుల, నా పేరు హనుమ ప్రసాద్. మాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. ఆ 3 ఎకరాల పొలం వేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నాం సార్. మీరు ఇచ్చే నష్టపరిహారంతో మేము పిల్లల్ని చదివించుకుంటామన్న భరోసా, ధైర్యం వచ్చింది సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఆఖరి ప్రశ్నతో మరి వారి యొక్క సందేహాన్ని వ్యక్తం చేయబోతున్నారు. నా పేరు ఒంటిద్దు శివరంగారెడ్డి, మాది గొట్టెపడే గ్రామము. మీరు మాకు జిల్లా ఇచ్చిన జన్మదిన సార్. మీకు మా ఏరియా ఉద్యాన పంటలు కానీ, పండ్ల తోటలు కానీ, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, బొప్పాయి అన్ని పంటలు ఉన్నాయి సార్. మాకు ఫుడ్ ప్రాసెసింగ్గా ఉండి యూనిట్లుగా చేస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. ఈ రైతు కూడా మీ రుణం ఎప్పుడు తీసుకోలేను సార్. మాకు R&R ప్యాకేజీ ఇచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలు సార్. మా ఇళ్లను, మా ఊళ్ళను అన్నీ పోగొట్టుకొని మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మీరు మీ ద్వారా మా రైతులలో అన్ని ఆనందం చూస్తున్నాం సార్. మేము ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీకు వెరీ వెరీ థ్యాంక్స్ సార్. మీకు థ్యాంక్ యూ.